3 సార్లు ఎంపీగా గెలిచిన తండ్రి వారసత్వం ఆయన సొంతం. బొత్సాను ఓడించిన తండ్రి విజయనగరం జిల్లాలో తన కుటుంబానికి పేరు సంపాదించి పెట్టారు. ఆయన కూడా బొత్స సోదరుణ్ణి ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. డాక్టర్ కేఏ నాయకుడిగా అందరూ పిలుచుకునే కొండపల్లి అప్పలనాయుడు రాజకీయ భవిష్యత్తు మీద ఇప్పుడు నీలి నీడలు వాలాయి. తండ్రి వారసత్వం ఫలాలు అందుకునే లోపే కొడుకు వరసయ్యే మరో వారసుడు తొలి విడత గెలుపుతోనే మంత్రి పదవి కూడా దక్కించుకున్నాడు. జిల్లా అధ్యక్ష బాధ్యతలైనా దక్కుతాయని ఆశించిన డాక్టర్ కేఏ నాయుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొండపల్లి కుటుంబానిది ప్రత్యేకమైన స్థానం. 3 సార్లు ఎంపీగా గెలిచిన కొండపల్లి పైడితల్లి నాయుడి రాజకీయ జీవితం చాలా గొప్పది. 1996, 1998, 2004 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. 1998లో బొత్స సత్యనారాయణను, 2004లో బొత్స ఝాన్సీ రాణిని ఓడించిన ఘనత కూడా ఆయనది. జిల్లాలో ఒకానొక కాలంలో ఆయన కుటుంబానికి ఎదురు లేదని నిరూపించగలిగారు. బొత్స కుటుంబానికి ఓటమి రుచి చూపించిన తెలుగుదేశం నాయకుడిగా ఆయనకు పేరుంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్గాను, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు. కొడుకు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. 2014లో బొత్స సోదరుణ్ణి ఓడించిన డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ డాక్టర్ కేఏ నాయుడు 2019లో ఓటమి చవిచూశారు. అయినా సరే తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. కానీ 2024లో ఆయనకు సీటు దక్కలేదు. దీంతో ఆయన డీలా పడ్డాడు. కంటి తుడుపుగా ఆయనకు ఏవో చిన్నా చితకా పదవులివ్వటం తప్ప పార్టీలో చెప్పుకోతగ్గ పదవి ఏదీ ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. రెండు 2024లో తెలుగుదేశం మనసు మారింది. అదే కొండపల్లి కుటుంబంలో మరో యువకుడికి అవకాశమిచ్చింది. పైడితల్లి నాయుడు మరో కొడుకుగా కొండపల్లి శ్రీనివాస్కి కూడా రాజకీయ వారసత్వముంది. శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గండ్యాల మండల పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గండ్యాల మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. తల్లి తరపు తాతయ్య అప్పికొండ సత్యంనాయుడు 1962-82 మధ్య కాలంలో సాలూరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. మొత్తానికి డాక్టర్ కేఏ నాయుడు అన్న కొడుకైన కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం టిక్కెట్ తెచ్చుకుని బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పలనాయుడు మీద పోటీ చేసి గెలిచారు. అలా బొత్స కుటుంబం మీద కొండపల్లి కుటుంబం జైత్రయాత్రను కొనసాగించారు. గెలవటమే కాదు, ఎంఎస్ఎంఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి పదవి కూడా సంపాదించుకున్నారు. వాణిజ్యవేత్తగా, సాఫ్ట్వేర్ నిపుణుడిగా రాణించి సంఘసేవలోనూ గుర్తింపు పొందారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఉన్న గుర్తింపు కారణంగా టికెట్ దక్కింది. అంతా బాగానే ఉంది కానీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కట్టపెడతారని ఆయన అనుచరగణం ఆశ పెట్టుకుంది. ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కిమిడి నాగార్జునకు డీసీసీబీ అధ్యక్ష బాధ్యతలు దక్కడంతో ఆ స్థానం అప్పలనాయుడికి దక్కుతుందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మహానాడు తర్వాత నియామకం జరుగుతుందని ఎదురుచూశారు. కానీ నెలన్నర గడిచినా ఆ కోణంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు అనుచరగణం సందిగ్ధంలో పడింది. అందుకే ఆయన రాజకీయ భవిష్యత్తు మీద అనుమానాలు మొదలయ్యాయి.